తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,000 గ్రామాల్లో మున్నూరు కాపులు మరి రిజర్వేషన్లో బీసీలు ఉన్న దగ్గర మరి జనరల్ ఉన్న దగ్గర దాదాపుగా మున్నూరు కాపు కుల బాంధవ్యులు సర్పంచులుగా వార్డు మెంబర్లుగా పోటీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు నేను తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్ నేను ఈరోజు కామారెడ్డి జిల్లా మరి రామారెడ్డి మండలము రామారెడ్డి గ్రామము సర్పంచ్గా మన బండి ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలు కూడా చిన్నప్పటి నుంచి కూడా కుల సంఘం మీద గౌరవంతో ఎప్పుడు రాష్ట్ర సంఘంలో కానీ జిల్లా సంఘంలో కానీ పనిచేస్తుంటూ మరి ప్రవీణ్ నేను సర్పంచ్గా పోటీ చేస్తాను, తప్పకుండా ఒక్కరోజు నాకు ప్రచారంలో రావాలని గత 2-3 సంవత్సరాల నుంచి కూడా కలిసినప్పుడు కూడా అడగడం జరిగింది. మరి వారి పిలుపు మేరకు ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. మరియు దానిలో భాగంగా మరి మండల అధ్యక్షులు గడం శ్రీకాంత్ పటేల్, మరి గ్రామ అధ్యక్షులు గాల్లా నరసింహులు పటేల్, మరియు మన బేడ అధ్యక్షులు లకాకుల గంగరాజు, మరి వీళ్ళు అందరూ కూడా బండి ప్రవీణ్కు మేమంతా సపోర్ట్ చేస్తున్నామన్నా మీరు తప్పకుండా ఒకరోజు వచ్చి మా ప్రచారంలో మీరు వెళ్తే కామారెడ్డి జిల్లాలో ఉన్న మున్నూరు కాపులు ఎవరైతే సర్పంచులు పోటీ చేస్తున్నారో వాళ్ళకి కూడా మన మున్నూరు కాపు కుల సంఘాలు మన బీసీలు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తే ఎక్కువ మంది మన వాళ్ళు గెలుస్తారని వారి ఇక్కడికి నాకు పిలవడం జరిగింది. మరి ఈరోజు రామారెడ్డి గ్రామ సర్పంచ్గా బండి ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. మరి 11వ వార్డులో అనుమల్ల నవీన్ పటేల్, మరి 12వ వార్డులో కాటం రవి పటేల్, 13వ వార్డులో ఇస్మాయిపేట హరీష్, ఆరుగొండ రాజు, శేఖర్ దానిలో 2 ఉన్నారు. మరి 14వ వార్డులో లకాకుల శేఖర్, 10వ వార్డులో వద్దే రవి, తోట లింబాద్రి. దాదాపుగా ఎందుకంటే ఎవరిని కూడా ఈ సర్పంచ్ ఎన్నికల్లో 2 ఉన్న దగ్గర కూడా మేము రాష్ట్ర సంఘం కానీ జిల్లా సంఘం కానీ ఆపే ప్రసక్తి ఉండదు కాబట్టి దానిలో 2 ఉన్న దగ్గర ఎవరైతే మరి ప్రజలకు సేవ చేస్తున్నారో ఇదివరకు కుల సంఘాల్లో మమేకమై పనిచేస్తున్నారో వాళ్ళని చూసుకొని మీరు మున్నూరు కాపు కుల బాంధవులందరూ కూడా సపోర్ట్ చేయండి. మరి ఈరోజు బండి ప్రవీణ్ మాత్రము దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి మాత్రము మున్నూరు కాపు రాష్ట్ర సంఘంలో కానీ జిల్లా సంఘంలో కానీ యాక్టివ్గా పనిచేస్తూ మరి ఎప్పుడు పిలిచినా కూడా ప్రతిసారి మరి సుధాకర్ మన ఆరంపేట డాక్టర్ సుధాకర్ పులి మరి వారు ఇంకా ఎప్పుడు కానీ ఏ మీటింగ్లో పిలిచినా వాళ్ళు వస్తుంటారు. ఈరోజు వారి పిలిపోయినాక నేను ఇక్కడ రావడం జరిగింది. మరి ఏదైతే ఈ రామారెడ్డి మన గ్రామంలో ఇదివరకు కూడా ఒకసారి మన చిన్నపిల్లలప్పుడు కూడా నేను రావడం జరిగింది. చనిపోయినప్పుడు ఒక అబ్బాయి కూడా ఆ రోజు నేను నాకు 50,000 రూపాయలు ఇచ్చి ఆ రోజు నేను ఇచ్చి వెళ్ళడం జరిగింది. పిల్లలు కూడా చదివించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరినాను. మరి ఎవరైతే గ్రామ సర్పంచ్గా పనిచేసే వాళ్ళు ఉన్నట్టయితే రేపు పొద్దున మీరు ఈ గ్రామం లోపల సహకారాలు దొరకపోతే జిల్లా లెవెల్ రాష్ట్రంలో కూడా ఎవరికి ఆపద వచ్చినా కూడా తీసుకొచ్చినట్టయితే మరి మేము వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు కూడా ప్రవీణ్ మరి అప్పుడు సుధాకర్ 2 నన్ను పిలిచారు. మరి ఆ రోజు నేను వచ్చి మాట్లాడి వాళ్ళకు ఆ పిల్లలకు కూడా 50,000 రూపాయలు కూడా నేను ఇచ్చిపోయినాను. అలాగే మీరు ప్రవీణ్ మరి గెలిపించుకున్నట్టయితే తప్పకుండా మీ రామారెడ్డి గ్రామంలో ఎవరికి ఆపద సంపద వచ్చినా కూడా మేము కూడా వారికి తోడుంటాము. కాబట్టి మరి ప్రవీణ్ మరి ఏదైతే పర్సు గుర్తు వచ్చింది కాబట్టి దాని మీద ఈ రామారెడ్డి మన గ్రామ ప్రజలందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలందరూ కూడా గెలిపించాలని కోరుతున్నాను. నేను కూడా ఈరోజు 42% రిజర్వేషన్లో కూడా బీసీ జేఏసీలో స్టేట్ కన్వీనర్గా ఈరోజు కూడా పనిచేస్తున్నాను అందరి కోసము. మరి ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్లలో మైనార్టీకి, ఎస్టీలకు వీళ్ళందరూ రిజర్వేషన్లు అందరికీ ఉన్నాయి, ఎస్సీలకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, బీసీలో కూడా రిజర్వేషన్ కావాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మేము అడుగుతున్నాము. దానిలో భాగంగా ఈరోజు మనకు 27%, 42% రిజర్వేషన్లు వచ్చినాక స్థానిక ఎన్నికలు వస్తాయి అనుకున్నాము. కానీ ఏదైతే ఇంకా లేట్ అయిపోయింది, ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వము మనకు ఇప్పుడు వాళ్ళు స్థానిక సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ ఎన్నికలు వారు పెట్టినారు. దానిలో మనకి 27% రిజర్వేషన్లో కూడా ఈరోజు ఎక్కువ శాతం కూడా ఆ రిజర్వేషన్లలో బీసీలు ఉన్న దగ్గర కూడా జనరల్ అయిపోయింది. ఎక్కువ మంది కూడా పోటీ చేయాలని పరిస్థితిలో ఉంది. ఈరోజు ఈ మండలంలో వస్తే కూడా 17 గ్రామాలు ఉన్నా కూడా ఒక 3-4 మా మున్నూరు కాపులు పోటీ చేస్తున్నారు ఈ రిజర్వేషన్లలో.
ఏ కులానికి ఎంత రిజర్వేషన్ వచ్చినట్టయితే ఆ కులంలో వారే పోటీ చేసినట్టయితే వాళ్ళ కమ్యూనిటీని గ్రామాన్ని కూడా ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి అలాగే మీరందరూ కూడా ఈ రామారెడ్డి మండల మరి గ్రామ మున్నూరు కాపుల బాంధవులందరూ బీసీలందరూ కూడా ఎవరికి వాళ్ళుగా పోటీతత్వం లేకుండా అందరికి ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకుంటూ ఎవరైతే మీరు గ్రామ సర్పంచ్గా పనిచేస్తారో ఆ గ్రామంలో ఉన్న వారిని కంటికి రెక్కలా కాపాడుకుంటారో అలాగే ఈ కామారెడ్డి జిల్లాలో ఉన్న సర్పంచులుగా పోటీ చేస్తున్న బీసీలైనా మున్నూరు కాపులైనా ఎవరినైనా కూడా అందరిని గెలిపించుకోవాలని నేను ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాను. మరి ఈ రోజు మాత్రం ఈ రామారెడ్డి గ్రామంలో మన బండి ప్రవీణ్ సర్పంచ్గా మీరు వార్డు మెంబర్లు మా వాళ్ళు నిలుస్తున్నారు, అందరు కూడా సపోర్ట్ చేసి గెలిపించాలని నేను ప్రత్యేకంగా మీ అందరినీ కోరుతున్నాను.